బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ స్పెషల్ మెసేజ్ పంపించారా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. కొంతసేపటి క్రితమే, కొద్దిసేపటి క్రితమే పుష్ప సినిమాలోని మరో సాంగ్ రిలీజ్ అయింది. దమ్ముంటే పట్టుకోర శకావత్తు అంటూ ఆ సాంగ్ రిలీజ్ చేశారు. టీ సిరీస్ నుంచి ఆ సాంగ్ రిలీజ్ అయింది. స్వయంగా సాంగ్ ని తనే పాడాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో సాంగ్ రిలీజ్ పై మరో దుమారం రేగుతోంది. ఒక్కసారి కమెంట్లు చూసే ప్రయత్నం చేయండి. నా మాట కాదు, ఇది కమెంట్ లో వినిపిస్తున్న మాట. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసమే ఈ సాంగ్ రిలీజ్ చేశారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాంగ్ రిలీజ్ చేశారా అంటూ చర్చ జోరందుకుంటోంది. లేక యాదృచ్ఛికంగా రిలీజ్ జరిగిందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పుష్పలోని మరో సాంగ్ రిలీజ్ అయింది. దమ్ముంటే పట్టుకోర శకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది ఆ పాట. కావాలని రివెంజ్ సాంగ్ రిలీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దమ్ముంటే పట్టుకోర శకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది ఆ పాట. ఒకసారి ఆ పాటకు సంబంధించి ఈ పాటే దమ్ముంటే పట్టుకోరా శకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అంటూ కూడా రిలీజ్ అయింది సాంగ్. దాదాపు నిమిషం 33 సెకండ్లు ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక 6 గంటల క్రితం రిలీజ్ అయింది ఈ పాట. ఎందుకు రిలీజ్ చేశారు? ఒకసారి దీనికి నేపథ్యం ఏమై ఉంటుంది? ఇండైరెక్ట్ గా పోలీసులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించి ఒకసారి ఈ పాటకు సంబంధించి ఆ కమెంట్ బాక్స్ మీరు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పటికే ఈ పాటకు సంబంధించి 4 లక్షల ట్రెండింగ్ లో ఉంది. ట్రెండింగ్ 12 లో ఉంది ఈ పాట అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వెళుతుంది అనేది. ఇప్పటికే 4,23,523 మంది చూసారంటే అర్థం చేసుకోవచ్చు ఈ సాంగ్ క్రేజ్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది వ్యవహారం. ఓ పక్క రేవంత్ రెడ్డి, మరో పక్క అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిన వ్యవహారంగా కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్ కి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీసీఆర్ ఆ సాంగ్ రెడీ చేయండి. ఒక్కసారి ఆ సాంగ్ కి సంబంధించి ఒక్కసారి జస్ట్ ఆ పోస్టర్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇన్ఫాక్ట్ ఆ సాంగ్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. కేవలం 6 గంటల క్రితం రిలీజ్ అయిన సాంగ్ ఇప్పటికీ 4 లక్షలకు పైగా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 5 లక్షలకు దగ్గరలో ఉంది. 6 గంటల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళినట్టు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో నేను ఒక్కసారి కమెంట్ బాక్స్ మెన్షన్ చేసిన కమెంట్ బాక్స్ లో ఏమని మెన్షన్ చేస్తున్నారు? దమ్ముంటే పట్టుకోరా శకావత్తు, దమ్ముంటే పట్టుకోరా. ఓకే, నేను ఇక్కడ కమెంట్ బాక్స్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఒకసారి మీరు చూడొచ్చు కమెంట్ బాక్స్ లో ఎటువంటి ఉన్నాయనేది. ఒకసారి కమెంట్స్ తీసేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కాస్త కొన్ని ఇబ్బందికర కామెంట్స్ ఉన్నాయి దాంట్లోని, కాబట్టి కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మీరు దమ్ముంటే పట్టుకోరా శకావత్తు అంటూ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికే క్రేజ్ సంపాదించుకుంది. ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నేరుగా రవిచంద్ర మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధం కాబోతున్నారు. మీరు చూడొచ్చు ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. దమ్ముంటే పట్టుకోరా శకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది ఆ పాట. అఫ్ కోర్స్ ఇప్పటికే ఈ డైలాగ్ అది సినిమాలో ఉంది, ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో చూసాం. ఇప్పుడు ఈ మాట కాస్త పాట అయింది. ఆ పాటకి అల్లు అర్జున్ గొంతుకి ఇవ్వడం, అది కూడా 6 గంటల క్రితం రిలీజ్ చేయడం, అది కూడా ఇటువంటి సిచ్యువేషన్ లో వెళ్ళడం, అది కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం, అది కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళడం, అది కూడా కామెంట్ బాక్స్ లో విమర్శలు వెలువెత్తడం, ఇంత సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవాలి. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మూవీ టీం ఏమంటుంది? ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేసింది అనే అంశానికి సంబంధించి మూవీ టీం ఏమంటుంది? గొర్రె చుట్టు మీద రోకలి పోటు అని ఒక సామెత ఉంది, అలాగే ఉంది. పుష్ప సినిమాలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అయితే ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉందని చెప్పుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి లేదా అల్లు అర్జున్ కి మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ లో ఈ పాట అయితే ట్రెండింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనేది పుష్ప టీం నుంచి వస్తున్న సమాచారం. ఇది మాకు సంబంధం లేదు, ఆడియో కంపెనీ టీ సిరీస్ వాళ్ళు అనుకుంటాను, వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది మా పర్మిషన్ అక్కర్లేదు, దానికి వాళ్ళకి రైట్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఏ సాంగ్ రిలీజ్ చేస్తారో మాకు చెప్పి చేయరు, వాళ్ళది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని మేమేం చేయలేము, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అనేది పుష్ప టీం నుంచి వస్తున్న సమాచారం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఇది
బాగా ట్రెండింగ్ అవుతూనే ఉంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ ఈ సాంగ్ రావటం, అది పోలీసులు ఉద్దేశించి అవటం, పోలీసులకి అల్లు అర్జున్ కి మధ్య కూడా ఒక కోల్డ్ వార్ లాగా అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం. పోలీసులు రిలీజ్ చేసిన వీడియోకి కాంట్రాస్ట్ గా అల్లు అర్జున్ సమాధానాలు చెప్పటం, ఈ రోజు విచారణకు పిలవటం, ఇవన్నీ కూడా రిలేట్ అయిపోతున్నాయి ఈ సాంగ్ కి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. బట్ యూనిట్ మాత్రం కొంచెం దీనిపైన మాత్రం సైలెంట్ గా ఉన్నారు. బట్ ఆఫ్ ది రికార్డ్ చెప్పడం అయితే ఇది మా చేతిలో లేదు, ఆడియో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తారు, మాకు చెప్పి చేయరు, వాళ్ళకి రైట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం అది అనేది యూనిట్ వైపు నుంచి వస్తున్న సమాచారం. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే బన్నీ తన మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన సందర్భం. కానీ యాదృచ్ఛికమా లేకపోతే కోరండి చేశారా అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోని ఈ పాట ఇప్పుడు క్రేజ్ సంపాదించుకుంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది ఆ సినిమాలో కూడా ఈ డైలాగ్ చాలా క్రేజ్ ని సొంతం చేసుకుంది, చాలా క్రేజీగా వెళ్ళింది, మొత్తం థియేటర్స్ ని ఊపేసింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు కూడా అంతే సంచలనంగా మారింది. కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేస్తే కనుక ఇదే ఉంటుంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేలా ఉందా? కావాలనే చేశారా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం మాత్రం ఒకటే చెబుతోంది. మరి ముఖ్యంగా ఇది టీ సిరీస్ కి సంబంధించి వాళ్ళకి వదిలేసాం, వాళ్ళు రిలీజ్ చేసుకుంటారంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మీరు చూసుకుంటే కనుక ఓ మై గాడ్, ఇన్ఫాక్ట్ 4,27,000 వ్యూస్ ని సొంతం చేసుకుంది. 28 వ్యూస్ కి వెళ్ళిపోయింది. కామెంట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే 48,000 లైకులను సొంతం చేసుకుంది దమ్ముంటే పట్టుకునే ఈ పాట. మీరు చూడొచ్చు, దీంట్లో ఇక్కడ మెన్షన్ చేశారు సింగర్ అల్లు అర్జున్. ఇక్కడ సింగర్ అల్లు అర్జున్, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ సుకుమార్ అంటూ కూడా ఇక్కడ సింగర్ గా అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మీరు చూస్తే కనుక అల్లు అర్జున్ కి సంబంధించి ఇదిగో దమ్ముంటే పట్టుకోరా అంటూ వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ గా చూపిస్తూ పుష్ప 2 అని చూపిస్తూ దీంట్లో ఈ పిక్చర్ ని చూపిస్తూ ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం. ఇప్పుడు ఈ సాంగ్ లో కూడా ఇదే ఉంటుంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఈ నేపథ్యంలోని ఇది కావాలనే రిలీజ్ చేశారంటూ కొంత కామెంట్ రూపంలో మరికొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటే, దీనికి సంబంధించి మూవీ టీం మాత్రం ఇది కావాలని ఏం చేయలేదు, మరి ముఖ్యంగా టీ సిరీస్ కి సంబంధించి వదిలేసిన వాళ్ళు దీనికి సంబంధించి రిలీజ్ చేసుకున్నారు అనేది మూవీ టీం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ఇంకా కొన్ని సాంగ్స్ వచ్చే అవకాశం ఉందా? ఇటు మూవీ టీం దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తుందా ఈ సాంగ్ తర్వాత? ఇది ఒకటి ఇప్పటి వరకు బయటకు రాంది. ఈ సాంగ్ ని అల్లు అర్జునే పాడటం, ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత సంచరించుకుంది. ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో పోలీసులకు అల్లు అర్జున్ కు మధ్య ఒక ప్రచన్న యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కోర్టులో కేసు ఉంది. అల్లు అర్జున్ ఇంటీరియం బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా పోలీసుల్ని రెచ్చగొట్టేలాగా ఈ పాట ఉంది అంటూ సోషల్ మీడియాలో, కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ఇది మన చేతిలో లేదు, మా నాలెడ్జ్ లో లేదు, మాకు సంబంధం లేకుండా బయటకు వచ్చిన పాట అనేది మాత్రం యూనిట్ చెప్తున్నారు. అసలు ఈ సినారియాలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోలీసుల్ని రెచ్చగొట్టేలాగా ప్రవర్తించే ఆలోచన, అసలు ఆ ధోరణి మాకు ఉండదు అనేది యూనిట్ అంటున్నమాట. కానీ పోలీసుల సాక్ష్యాలకి, పోలీసుల వీడియోకి కాంట్రాస్ట్ గా అల్లు అర్జున్ స్టేట్మెంట్లు అయితే మనం చూసాము. ఈ నేపథ్యంలో కావాలనే పోలీసుల్ని రెచ్చగొట్టేలాగా ఈ పాటని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో రిలీజ్ చేశారు అనేది ఓ వర్గం అంటుంటే, లేదు అసలు సంబంధం లేకుండా ఈ టైంలో అది రిలీజ్ అవ్వటం అదంతా కూడా కాకతాళీయంగా జరిగింది, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదనేది మాత్రం సినిమా యూనిట్ నిస్తూ వస్తున్నమాట.